Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నిజానికి చంద్రబాబుది బాహుబలి ఐడియా. ఆయన రాయి కొట్టుకుంటూ పోరు. ఒక దెబ్బతో కొడితే కొండ ఎలా పిండవుతుందో చేసి చూస్తారు. ఈ విషయంలో ఆయన ఇప్పటి వరకు చేసిన కృషి చాలానే ఉంది. మీరు కావాలంటే చూడండి. ఆయన ఏపీ సీఎం అయిన తొలి నాళ్లలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని వెంటపడి మరి ఒకే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి ఏకంగా ఆ కంపెనీ ఆఫీస్ హైదరాబాద్ కి వచ్చేలా చేశారు. తర్వాతి కాలంలో హైదరాబాద్ కి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం మాత్రమే కాదు, ఇక్కడే సత్యం వంటి అతిపెద్ద కంపెనీగా ఎదగడం మనకు తెలిసింది. అయితే ఇదే సత్యం కంపెనీని వైఎస్ హయాంలో చావు దెబ్బ తీసి ఎదగనివ్వకుండా చేశారు. అదే మీకు కర్ణాటకలో బెంగళూరు బేస్ చేసుకుని ఏర్పడ్డ ఇన్ఫోసిస్ ఇంకా పదిలంగా ఉంది. కారణం అక్కడ ఇలాంటి దెబ్బ కొట్టుడి వ్యవహారం లేకపోవడం. తర్వాత హైదరాబాద్ బెంగళూరు తో సమానంగా సాఫ్ట్వేర్ హబ్ గా ఎదిగిన విధం ప్రపంచమంతా చూస్తుంది. ప్రస్తుతానికి వస్తే ఇదే ఏపీని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ సాయంతో ఒక ఏఐ హబ్ గా తయారు చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దావోస్ కి వెళ్లి అక్కడేమీ సాధించలేకపోయామని కమెంట్ చేశారు అప్పట్లో ఇదే వైసీపీ నేతలు. తర్వాత దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కారణం దావోస్ లో గేట్స్ ఫౌండేషన్ తో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలే నేడు ప్రతిఫలిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ డ్రోన్ హబ్ గా ఎదుగుతోంది. నెక్స్ట్ స్టెప్ ఏఐ హబ్ గాను ఎదగడమే టార్గెట్ గా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేసింది. ఇదొక ముందడుగు. ఇకపోతే P4 ద్వారా జరిగే విచిత్రాలను వచ్చే రోజుల్లో ఈ ప్రపంచం అంతా చూడబోతోంది. ఇదొక ఇంటర్నేషనల్ థియరీ. కావాలంటే మీరు చూడండి. సంపన్న దేశాలు, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఈ విధానాలు ఫాలో అవుతూ ఉంటారు. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. అక్కడ ఆహారం విచ్చలవిడిగా పడేస్తామంటే ఒప్పుకోరు. కారణం ఏంటో తెలుసా? అది ఎవరో కష్టపడి తయారు చేసింది కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయడం అంటే పండించిన వారిని అగౌరవపరచడం అవుతుందని వారు భావిస్తారు. సరిగ్గా అలాగే ఒక వ్యక్తి ఎదుగుదలలో తెలిసి తెలియకుండా ఒక సమాజం సహాయత గుణం దాగి ఉంటుంది. వారు అనుకున్న విధంగా ఎదిగాక ఆ సమాజానికి తిరిగి ఇవ్వడం అన్నదొక్క రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తే తద్వారా వారు ఆ రూట్ ఫాలో అయ్యి 10 మందికి సాయం చేస్తారు. వీరిలో కొందరు ప్రభుత్వం గుర్తింపు కోసమైనా, సమాజంలో గౌరవం కోసమైనా కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలన్న భావనకు వస్తారు. దీన్నే బాబు ఇంప్రూవ్ చేశారు. ఆ దిశగా వచ్చే రోజుల్లో మరింత ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లోకి వద్దాం. ఈ యోగాంధ్ర ఈవెంట్ ఎందుకు, ఎవరి కోసం చేశారు, లాస్ట్ కి అక్కడ ఏం జరిగింది, దాని ద్వారా లభించింది ఏంటి, జనం తమకిచ్చిన మ్యాట్స్ లాక్కొని పిక్కొని వెళ్లడం తప్ప అన్న దగ్గర ఈ ఫ్యాన్ బుర్రలు ఆగిపోతున్నాయి. కానీ బాబు బేసిక్ థియరీ అది కాదు. అసలు ఆయన విచ్చలవిడి ఖర్చు ఎప్పుడూ పెట్టరు. అదంతా కూడా ఒక పెట్టుబడే. ఇలా చేయడం వల్ల త్రూ మోడీ ద్వారా అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. అంతేకాకుండా ప్రపంచం మొత్తం జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ఫాలో అవుతుండడం వల్ల అది ఇంటర్నేషనల్ న్యూస్ గాను ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రపంచ మార్కెట్ ని ఏపీ నిర్వహణ సామర్థ్యంతో విశేషంగా చెప్పుకోవచ్చు. మన ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మరో 2 ముఖ్యమైన విషయాలు సైతం గుర్తించాలి. మొదట, మోడీ ఏపీకి ఎంతో చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉక్కుకు ప్యాకేజ్ ఇవ్వడం, రైల్వే జోన్ కి గ్రీన్ సిగ్నల్, ఇంకా పోలవరం నిధులు, ఇలా కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంలోనూ పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. దీనంతటికి కారణం ప్రధాని మోదీ. ఆయన మనకంటూ ఇంత చేస్తుంటే ఆయనకు ఇష్టమైనవి చేయడంలో తప్పేంటన్నది ఒక వాదన. అయితే ఇందులో రెండో యాంగిల్ ఏంటంటే, మీరు కావాలంటే చూడండి. మొన్న యుఎస్ లో ట్రంప్ ఒక ఆర్డర్ తెచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం అక్కడ ఔషధ ధరలు తగ్గించడం. అయితే ఇక్కడ 2 భిన్నమైన వాదనలు వినిపించాయి. అదేంటంటే, అత్యధిక ధరల ఔషధాలకు వెచ్చిస్తే మంచి వైద్యం అందుతుంది. ఇది బేసిక్ గా అమెరికన్లు నమ్మే థియరీ. అయితే ఇక్కడ మరో గొప్ప వాదన ఏమిటంటే, అసలు మందులతో అవసరం లేకుండా యోగా, వ్యాయామం తదితరాలు ప్రజలు విరివిగా అలవాటు చేసుకుంటే ఔషధాలను వాడకుండా చేయవచ్చన్నది ఒక ఆలోచన వెలుగు చూసింది. దీన్ని బట్టి చూస్తే జనారోగ్యం కాపాడడంలో భాగంగా ఇదొక బెస్ట్ మెథడ్. ఇవేవి గుర్తించకుండా రాజకీయ ఆరోపణలు కరెక్టేనా అన్నదొక ప్రశ్న. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మిస్ అయ్యింది ఈ ఎగ్జిబిటరీ థియరీనే. హైదరాబాద్ బీభత్సమైన స్టాల్ పెట్టి ఎగ్జిబిట్ చేసింది. మన దగ్గర అందుకు స్కోప్ లేకుండా పోయింది. ఇలాంటి స్కోప్ లేనప్పుడు కల్పించాలన్నది బాబు ఆలోచన. దీన్ని వచ్చే యోగా డేని దృష్టిలో పెట్టుకొని గిన్నీస్ రికార్డు ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగానే చేశారు. మొత్తం మీద ప్రోగ్రామ్ ని భారీ ఎత్తున సక్సెస్ చేశారు. ఈ డబ్బు ఒక పథకానికి ఇవ్వచ్చు, కాదనడం లేదు. అలాగని ఏ పథకాలకు డబ్బు ఆపడం లేదుగా.
మొన్నంటే మొన్న భారీ ఎత్తున అమ్మకు వందనం డబ్బులు పడి ఇంటిల్ల పాది ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళందరికీ డబ్బులు పడ్డ పరిస్థితులున్నాయి. ఒకే ఇంట్లో 1,06,000 రూపాయల మేర అమ్మకు వందనం డబ్బులు పడిన వార్తలు సైతం వెలుగు చూశాయి. ఇప్పుడు ఈ యోగాంధ్ర వంటివి బ్రాండ్ ఏపీని మరింతగా ప్రమోట్ చేస్తాయి. తద్వారా మన ఉనికిని, నిర్వహణ సామర్థ్యాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అదే వచ్చే రోజుల్లో ప్రాజెక్టులు మన వైపు వచ్చేలా చేస్తాయి. ఇందులో దాగిన మార్కెట్ మంత్ర ఇది. ఈ విషయం తెలియక కొందరు దీన్ని కూడా ఒక బ్యాడ్ ప్రాపగండగా మార్చడం ఆంధ్రులు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నారు కొందరు విశ్లేషకులు.